ఇప్పటికి 10థ్ టైం రికార్డ్ చేయడం నేను. సరిగ్గానే రాకుంటుంది వాయిస్. మాట్లాడడం కొంచెం తడబడుతుందనేసి స్కిప్ చేస్తూ ఉన్నాను. తమ్‌లైన్ చూసున్నారు కదా! నేను షాక్ అయిపోయాను. నిజంగా నేను గిన ప్రెగ్నెంట్ అయ్యుంటే ఇప్పటికి నేను కూడా హాస్పిటలైజ్ అయ్యేదాన్ని అనుకోండి. ఎందుకు అంటే చిన్న పిల్లలిద్దరున్నారు. మళ్ళీ ప్రెగ్నెన్సీ. అసలు అంత చిన్నగా ఉన్నారు పిల్లలు. ప్రెగ్నెన్సీ అవసరమా? ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా లేరు పిల్లలని చూసుకోవడానికి. ప్రెగ్నెన్సీ అంటే ఎలా ఉంటది? ఎంత బెడ్ రెస్ట్ చేయాలి? ఫస్ట్ కాలంలో ఎలా ఉండే పర్వాలేదు. ఇప్పుడున్న మెడిసిన్స్‌కి, ఇప్పుడున్న ఫుడ్‌కి అంతా రెస్ట్, రెస్ట్, రెస్ట్. రెస్ట్ తీసుకోవాలా, ఈ పిల్లల్ని చూసుకోవాలా, మళ్ళీ ఈ వ్లాగ్స్ తీయాలా, మళ్ళీ ఈ మధ్య మధ్యలో ఈ కంటెంట్‌ని షేర్ చేయాలా. అసలు మనిషినా ఏమన్నా తను మరి అంత టూ మచ్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. నిజంగా ఒకప్పుడు వంటలు చేస్తుండే ఎందుకో నాకిప్పుడు నిజాలు మాట్లాడాలి అనిపిస్తూ ఉందన్నమాట. ఈ వ్లాగ్స్ లేకుండా ఏదన్నా వర్క్ చేసుకోవచ్చు కదా! ఆమెని అంత ఏడిపించి వ్లాగ్ తీసే బదులు అంటే డబ్బులు పరంగా అది ఇది మంచిగానే వస్తున్నాయిలే. కానీ మరి అంత ఓవర్‌గా ఏడ్చి ఏదో ఒక రోగం తప్పకుండా తగులుతది. ఇప్పుడు బ్లడ్ ఎక్కిస్తారంట. బ్లడ్ ఎక్కించడానికి వ్లాగ్ తీసి పెట్టడానికి కొంచెమన్నా ఇది ఉందా? ఎంత సపోర్ట్ చేద్దాము నిజమేనేమో అనుకుంటున్నా. కానీ ఆమె పాపం ఏడుస్తూ ఎక్కడ చచ్చిపోతుందో ఏమో. తల్లి లేకపోతే ఒక బాధ ఉండేది. దీన్ని చేసుకున్నప్పటి నుంచి పాపము నాకు ఎంత కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా నిజంగా ప్రెగ్నెన్సీ వాళ్ళగిన వ్లాగ్స్ చూస్తే నేను నార్మల్ పర్సనే ఎంత ఫీల్ అయిపోయి చచ్చిపోతుంటా. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా! పాపము తనకు అమ్మ లేదు. కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఏదన్నా ఉంటే హస్బెండే మంచిగా చూసుకుంటున్నాడు బెస్ట్ అనుకున్నాను. కానీ ఎంత మంచిగా చూసుకున్నా ఎన్ని తిప్పలు పెట్టాలా అనిపిస్తుంది. ఎంత మనీ రావాలి అనుకున్నా మరి ఇంత ఘోరంగా అసలు హాస్పిటల్‌లో ఉంది. బట్టలు తీసుకుపోవడానికి వచ్చి అసలు వీడియోస్ తీస్తున్నారంటే గ్రేట్ అనుకోండి. నేను నార్మల్‌గానే ఇంట్లో పడి అటా ఉంటా. నాకే యాసిరికొస్తాయి ఈ వ్లాగ్స్. ఏమంటే ఎప్పుడో ఒకసారి మళ్ళీ నాకు చేయాలి అనిపిస్తుంది. అందుకనేసి ఇలా ఒక ఛానల్‌ని అయితే పెట్టేసుకున్నాను. దీంట్లో ఏవేవో వేస్తూ ఉంటాను. అవి ఒకరికి తగులుతూ ఉంటాయి. ఒక పర్సన్‌కి ఆ విషయం తెలిసి కూడా నటన చేస్తూ ఉంటారు చూడండి. అది ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకోవాలి అని చేస్తారా? లేకపోతే అన్‌ఫార్చునేట్‌లీ అలా జరుగుతదా? దేవుడా? లేకపోతే దయ్యమా? అలా చేపిస్తది అక్కడ ఉన్న వాతావరణము. ఇప్పుడు తనకు నచ్చదు అని చెప్పినప్పుడు తను ఉన్నప్పుడో, తను లేనప్పుడు అలా ఉండకుండా కొంచెం బయటికి వెళ్తే ఏమన్నా అవుతుందా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఎలా ఉందంటే గొడవలు పడకూడదు అనే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. గొడవలు పడాలి అనుకునే వాళ్ళు ఇంకొక రకంగా ఉంటారు. ఏదన్నా అదో ఇది నా ప్రాబ్లము, ఇలా అయితే ఇలా ఉంది అని చెప్తాం చూడండి. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది అనేసి షేర్ చేస్తాం అనుకోండి. సపోజు ఎదుటి వాళ్ళు పాపం తనకు ప్రాబ్లం కదా, ఎందుకు ఉండడము, మనం బయటికి వెళ్ళిపోదాము అని ఒక చెల్లెలో ఒక అక్కనో ఎవరో అనుకోవాలి. ఎందుకంటే క్యారెక్టరు నిజంగా అబద్ధం అన్నా నిజంగా ఒక జన్మ పుట్టినప్పుడు క్యారెక్టర్ని ఎవ్వరు ఏది అనకూడదు. అంత మంచిగా ఉండాలి అనుకుంటాను నేనన్నా ఎవరన్నా సరే. అంత చీప్ క్యారెక్టర్ ఎవరిది కూడా కాదు. కాకపోతే నాకు అనిపిస్తుంది మేము కొట్లాడుకోవాలని ఇలా చేస్తారా, లేకపోతే అన్‌ఫార్చునేట్‌లీ ఇలా జరుగుతుందని నాకు అస్సలు బుర్ర పని చేయదన్నమాట ఒక్కొక్కసారి. ఇప్పుడు ఒకవేళ మీరు ఉండాలి పాపం, మీరు ఉండకూడదు అని కాదు. ఉంటే తను ఫీల్ అయిపోతాడో ఏదో, మిమ్మల్ని చూస్తే తనకేదో అయిపోతుంది. మీ ఇద్దరి బాండింగ్ సరిగ్గా లేక మూడో ఆయనకి ఎందుకు డిస్టర్బెన్స్ కలిగిస్తారు చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి మీకు పడనప్పుడు అవును అక్కడ ప్రాబ్లం అవుతుంది అని మీకు క్లియర్గా తెలిసినప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ తను మామూలుగా ఇప్పుడు తను వెళ్ళిపోయేంత వరకు బయట ఉండలేరా? నాకు భలే యాసిరికొస్తది. ఇంకా దేవుని దయ వల్ల ఏవి రాకూడదు. ఏవి అంటే
ఈ ఫంక్షన్స్ కానివ్వండి, ఇవి ఏవి కూడా వద్దురా తండ్రి అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే క్యారెక్టర్ ముందు ఇంపార్టెంట్. ఇంకా వాడికి బుర్ర లేదు, ఏం లేదు. కానీ అది ఎలా అవుతుంది అంటే చాంపీస్ అంటారు చూడండి, అలా అయిపోతుంది. ఎంత కొంచెం వేరే వాళ్ళకి ఇలా ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చూడాలి. కానీ అట్లనే ఉండి అక్కడ అసలు ఏది లేదు. అయినా కూడా నాకు తల మామూలుగా తిరగదన్నమాట. తిరుగుతూ అలా 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 అయిపోతుంది చూడండి. నేను హ్యాపీగా ఉన్న ఒక 2 డేస్ అనుకుంటే ఈ మాటలతో ఒక 1 వీక్ 2 వీక్స్ నేను అలా ఏడుస్తూ మళ్ళీ ఆ 2 డేస్ కోసం